హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా ఈ అమ్మాయి మీ అందరికీ తెలుసు కదా, నాకు కూడా తెలుసు. అయితే కశ్మీర్ ఉగ్రకాల్పుల్లో తెలుగు జవాన్ అయినటువంటి కార్తిక్ వీరమరణం పొందారు. ఈ న్యూస్ ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా ప్లే చేస్తే కదా మనకు తెలిసేది. సోషల్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియాలోనైనా దీనికి సంబంధించి న్యూస్ కవర్ అయితేనే ఈ విషయం మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏ ఛానల్ ఓపెన్ చేసినా సరే కుంభమేళాలో మోనాలిసా గురించే. అసలు ఎందుకు మీడియా ఆమె వెంట పడుతుందో తెలియని పరిస్థితి. 4 రోజుల్లో ఆమెని ఒక రేంజ్లో ఫేమస్ చేశారు. అంటే ఆమెని ఏ రేంజ్లో ఫేమస్ చేశారో మనం ఒకసారి ఆలోచిస్తే, ఆమె దుకాణం మూసేసుకున్నంత ఫేమస్ చేశారు. తన తండ్రి తనని ఇంటికి పంపించేసేంత ఫేమస్ చేశారు. బాలీవుడ్లో డైరెక్టర్ సినిమా ఆపర్చునిటీ ఇస్తారో లేదో విన్న విషయం పక్కన పెడితే, ప్రస్తుతానికైతే వాళ్ళ దుకాణం అయితే మూసుకునే సిచ్యువేషన్ ఉంది. మీడియాని చూసి ఆ అమ్మాయి పారిపోయి అక్కడున్న గుడారాల్లో దాక్కున్న సిచ్యువేషన్ అయితే ఇప్పుడు నెలకొనింది. అలాగే అక్కడ ఇంకా ఎవరైతే చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళ బిజినెస్కి ఇబ్బంది కలిగించేంత ఫేమస్ ఆమెను చేశారు. మీడియా మొత్తం ఆమె వెనకే. ఏ స్టోరీ చూసినా మోనాలిసా గురించే. మరి మనం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో ఏవైతే ఎదురు కాల్పులు ఉగ్రవాదులు చేశారో ఆ కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన రాగిమానుపెంటకు సంబంధించిన జవాన్ కార్తిక్ వీరమరణం పొందడం జరిగింది. తనకు సీఎం చంద్రబాబు నాయుడు కానీ మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ నివాళులు అర్పించారు. అలాగే తమ కుటుంబానికి అండగా ఉంటామని కూడా భరోసానిచ్చారు. ఇప్పుడు కార్తిక్ అయితే అంత్యక్రియలు అయితే కొనసాగుతున్నాయి. మరి కొంతసేపట్లో అవి కూడా పూర్తయిపోయే పరిస్థితి. అయితే ఈ న్యూస్ చాలామందికి తెలియదు. ముఖ్యంగా మన తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగు అబ్బాయి వీరమరణం పొందారు ఉగ్రవాదుల కాల్పులు అంటే ఈ న్యూస్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బార్డర్లో మొత్తం భారతదేశానికి కావాల్సిన రక్షణలో తను కూడా భాగమై ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి గురించి తెలుసుకోకుండా ఇప్పుడు అంటే ఈ అమ్మాయి మోనాలిసా అంటే ఆ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ ఆ న్యూస్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అయినప్పటికీ కూడా మీడియా మొత్తం ఆమె వెంటే పరుగులు పెట్టడం అనేది ఎందుకో సరైన పద్ధతి కాదనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.